మనం ఎంతో ధనిలం. ఎందుకంటే కీర్తన 4వ అధ్యాయంలో మాకు మేలు చేయు దేవుడు ఎవరని పలుకువారు అనేకులని ఉంటుంది. మాకు మేలు చేయు దేవుడు ఎవరని పలుకువారు అనేకులు. నిజంగా చాలామంది పాపం మేలు చేసే దేవుడు ఎవరని, మేలు చూపు వాడెవడని ఎంతోమంది వెతుకుతున్నారు. కడవరి సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితులలో, కష్ట పరిస్థితులలో మాకు సహాయం ఎవరు చేస్తారు, మాకు మేలు ఎవరు చేస్తారు, నమ్మకమైనటువంటి మనుషులు ఎవరో అనేటువంటి పరిస్థితుల్లోకి లోకం వచ్చింది. ఎందుకంటే లోకంలో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఈ మనుషుడికి నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరుంటారు చెప్పండి? కానీ దేవుడు గొప్ప దేవుడు. ఆయనకంటే నమ్మదగిన వాడు ఎవడు చెప్పండి? నిజంగా దేవుణ్ణి కలిగినటువంటి మనం ఎంతో భాగ్యవంతులం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంతో గొప్పదన్నట్లుగా నిజంగా మనం భాగ్యవంతులం. ఎందుకు భాగ్యవంతులు అంటే, వెండి బంగారాలు లేకపోయినా, మేడల మిద్దెలు లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా, బంధు బలగం లేకపోయినప్పటికీ మనం దేవుని కలిగి ఉన్నాం. అదే గొప్ప భాగ్యం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 145వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవనికి యాకోబు యొక్క దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. 146వ కీర్తన 5వ వచనం. 146 146వ కీర్తన 6వ వచనం 5వ వచనం చూడండి. అది ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైనా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. హల్లెలూయా. నీకు సహాయం చేసేవాళ్ళు సైన్యం ఉండొచ్చు, నీకు సహాయం చేసేవాళ్ళు మంది ఉండొచ్చు, నీకు సహాయం చేసేవాళ్ళు మార్బలం ఉండొచ్చు, నీకు సహాయం చేయడానికి ధనం ఉండొచ్చు, నీకు సహాయపడటానికి ఏవేవి ఉండొచ్చు. కానీ దేవుడు నీకు తోడు లేకపోతే అవన్నీ వేస్టే. ఎందుకనంటే యుద్ధమునకు కత్తి అక్కరకు రాదు. ఉగ్రత దినమందున ఉగ్రతను తప్పించుకున్నటకు ఆస్తి అక్కరకు రాదు. గుర్రముల బలమ చేతను ఏ రాజును జయమునందడు. దేవుడు తోడుంటే తప్ప, దేవుడు తోడు లేకపోతే ఏ రాజ్యం కూడా నిలబడదు. 46వ కీర్తన చెప్పేది అదే. దేవుడు తోడులేని దేశమైనా జనగమైనా నశిస్తుంది. నిజంగా మనం భాగ్యవంతులు. ఎందుకు అని అంటే, దేవుణ్ణి కలిగి ఉన్నాం. జీవము కలిగినటువంటి దేవుణ్ణి, సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం ఏదో ఒక మృతుడైనటువంటి మృత కళేబరాన్ని బొమ్మగా పెట్టుకొని మనం పూజ చేసుకోవట్లేదు. మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చిన పునరుద్ధానుడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ప్రకటన చెప్పే సారాంశం అదే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనం చదవండి ఏం చెప్తుందో. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడిని, కడపటివాడిని, జీవించువాడిను. చూడండి, మొదటివాడిని, కడపటివాడిని, జీవించువాడిని. జీవించే దేవుడు ఆయన, జీవము కలిగిన దేవుడు ఆయన. జీవించే దేవుడు ఎవరు చెప్పండి? ఎవరు జీవిస్తున్నారు చెప్పండి? వందల వేల లక్షల సంవత్సరాల క్రితం వచ్చారు, చచ్చిపోయారు. ఎవరు జీవిస్తున్నారు చెప్పండి? మనుషులను రక్షించడానికి, మనుషులను విడిపించడానికి, మనుషుల కొరకు పాప పరిహారము చెల్లించడానికి శరీరధారిగా, నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అంతేగా 2000 సంవత్సరాల కింద పుట్టినటువంటి కొత్త దేవుడు కాదు యేసు ప్రభు. భూమిని ఆకాశాన్ని ఎవరు కలుగు చేశారో, భూమి ఆకాశాలను ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే శరీరధారిగా లోకంలోకి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం వచ్చినంత మాత్రం కొత్త దేవుడు కాదు ఆయన. 2000 సంవత్సరాల క్రితం ఆది కాలం మరుగైనటువంటి దేవుడు, ఈ సమస్త సృష్టికి కారకుడైనటువంటి దేవుడు శరీరధారిగా లోకంలోకి వచ్చాడు. ఆయన ఒక ఆకారాన్ని ధరించుకుని లోకంలోకి వచ్చాడు. మనుషులను విమోచించడానికి, విడిపించడానికి వచ్చాడు. అది ఆయన మేకగానో, ఆయన గొర్రెగానో, లేకపోతే ఏ ఆకారం ధరించుకొని లోకంలోకి రాలా. మనుషులు ఏ రూపంలో ఉన్నారో, మానవ జాతి ఏ రూపంలో ఉందో ఆ మానవ జాతిని విడిపించడానికి ఆయన కూడా నరులలో ఒకరు వంటి వాడు కావాల్సి వచ్చింది. నరులను రక్షించడానికి, విమోచించడానికి శరీరాన్ని ధరించుకున్నాడే తప్ప ఆయన కొత్తగా పుట్టినటువంటి వాడు కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మాట చెప్పండి అందరికీ. స్తోత్రం కలుగును గాక. అదే 18వ వచనం చెప్తుంది, మనం చదువుకుంటున్నాం చూడండి. మొదటి వాడును
మొదటి వాడు అంటే చెప్పండి, మొదటి వాడు అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు చెప్పండి? కాలానికి అంతం లేదు. ఆది అంతం అంతే. ఆయన ఆది ఆయనే, అంతం ఆయనే. ఆయనకు ముందు ఎవరు లేరు, వెనక తర్వాత అంతం తర్వాత ఎవరు? ఆయనే. ఆది ఆయనే, అంతం ఆయనే. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. అంతం ఆయనే, ఆది ఆయనే. అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఆదికి ముందు ఏమీ లేదు, అంతం తర్వాత ఇక మధ్యలో కూడా ఎవరు లేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని చెప్తున్నాను, మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఎందుకు మృతుడయ్యాడు అని అంటే ఆయన కోసం కాదు. మృతుడు ఎందుకు అయ్యాడు అని అంటే మనము మృతునందాము గనుక, మనం చనిపోయాము గనుక, మనకు చావు ఉంది గనుక, పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను, ఎఫెసీ 2:1 చెప్పేది, చచ్చినటువంటి మనలను పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అది మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను. చచ్చిన వారై ఉండగా చచ్చాం మనం. ఇది పరిస్థితి, మానవుని పరిస్థితి. మానవుడు చనిపోయాడు, నీవు ఆ పండు తినమని నిశ్చయంగా చస్తావు. ఆ శాపమే మానవుని మీద ఇప్పటి వరకు వస్తూ ఉంది. ఆ శాపానికి లోనైనటువంటి మానవుని మరణం నుండి విడిపించడానికి ఆయన కూడా నరావతారం ఎత్తి లోకానికి వచ్చి మరణించాడు. హల్లెలూయా. మనిషిగా ఆయన మరణించాడు, దేవుడిగా ఆయన లేచాడు. అది స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మనిషిగా ఆయన మరణించాడు, దేవుడిగా. నువ్వు సత్యం లే, మరి నువ్వు దేవుడు అయితే లే, అప్పుడు నేను నమ్ముతా, నిన్నే పూజ చేస్తా. నువ్వు చచ్చి లేచావనుకో, నేను నిన్నే పూజ చేస్తా, నాకు యేసు ప్రభువొద్దు. అమెరికా మతం అంటున్నావు కదా, నాకొద్దు. భారతదేశంలో నిన్నే నమ్ముతా నేను, నువ్వు భారతీయుడివే కాబట్టి. నువ్వు చచ్చిపోయిలే, 3 రోజులే లేకపోతే వారానికి లే, నేను నమ్ముతా, నిన్నే నమ్ముకుంటా. ఎందుకనంటే నువ్వు మరణాన్ని జయించినావు కాబట్టి, నా మరణాలు కూడా జయిస్తావు కాబట్టి, నా శోధనల కీళ్ళు బాధలన్నీ నువ్వు కూడా జయించే నీకు శక్తి ఉంది కాబట్టి నేను నిన్నే నమ్ముకుంటే నీకే పూజ చేస్తా, కొబ్బరికాయలని నీకే కొడతా. మరి నువ్వు లేవో, లేచిన ఆయన నన్ను నమ్ముకో. నీ గొడవేంద్ర అసలుకి. నువ్వు సత్యాలు లేవు, చచ్చిపోయి తిరిగి లేచినవన్నా నన్ను, మరి నాకు ప్రాణ భయం ఉంది కదా, మరణ భయం ఉంది కదా, నేను ఎవరినొకరిని ఆశ్రయించాలి. పాప భయం ఉంది నాకు, నేను ఎవరినొకరిని ఆశ్రయించాలి. నన్ను రక్షించేవాడిని నేను చేరుకోవాలి, రక్షించేవాడిని నన్ను నమ్ముకోవాలి. చూడండి, మనుషుడు ప్రాణభయం చేత మరణ భయం చేత తరంబడుతున్నాడు. తప్పించుకోవడానికి ఒక రక్షకుని ఆశ్రయించాలి. అందుకనే రక్షక భటుల నిలయం అని ఉంటుంది పోలీస్ స్టేషన్కి అసలు పేరు, అది తెలుగు అర్థం, రక్షక భటుల నిలయం. నేను తప్పించుకోవాలని అంటే నేను నా మతంలో నుండి నేను ఎలా రక్షించుకుంటా? మతము మరణం నుండి రక్షించదు కదా. మతం మరణం నుండి పాపము నుండి రక్షిస్తే నా మతంలో నేను ఉంటా, నా కులంలో నేను ఉంటా. మరి నా కులంలో వాళ్ళు లేడాయా, నేను ఎలా రక్షించబడతా? పాపము నుండి మరణము నుండి నన్ను పట్టుకోవడానికి పరిగెడుతున్నటువంటి పాపము నుండి నన్ను మరణానికి ఈడ్చుకు వెళ్ళడానికి నన్ను వెంటాడుతున్నటువంటి మరణం నుండి నేను తప్పించుకోవాలి కదా. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 13వ వచనం కానీ చదవండి. కావున నా ప్రజలు జ్ఞానం లేకనే చెరపట్టబడుతున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, జ్వరపీడితులు అవుతున్నారు. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తను నోరు తెరుచుకుంది. వారిలో గనులను, సామాన్యులను, ఘోషేయవారును, హర్షించువారును. చూడండి, ఘోషేయవారు, హర్షించువారు అందరూ
అందరూ నవ్వేవాళ్ళు పడతారు, ఏడ్చేవాళ్ళు పడతారు, ధనవంతులు పడతారు, దరిద్రులు పడతారు, అందరూ సామాన్యులు పడతారు, సామంతులు పడతారు, అందరూ పడతారు. పాతాళం అంట గొప్ప ఆశ పెట్టుకొని నోరు తెరుస్తుందంట. చూస్తుందండి అది. నోరు తెరుచుకొని గొప్ప ఆశతో, అపరిమితమైనటువంటి ఆశతో నోరు తెరుచుకున్నదంట, లాగేసుకుంటుందంట. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనాన్ని మనం చదివితే, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకునేవాడెవడో, పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకునేవాడెవడో, మరణము నొందకుండా మరణము రుచి చూడని నరుడు ఎవడో. ప్రపంచాన్ని జయించినటువంటి మహాచక్రవర్తి అలెగ్జాండర్ కూడా ప్రపంచాన్ని జయించి కూడా ఏడ్చాడు, అతను కూడా చనిపోయాడు. హిట్లర్ చనిపోయాడు, నిరో చక్రవర్తి చనిపోయాడు, హేరోదు చనిపోయాడు. ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి క్రూరులైనటువంటి నియంతలు కూడా ఒకనొక దినాన మరణము చేతిలో ఓడిపోయారు. మరణము నుండి వారిని ఏం మరణము నుండి తప్పించుకోలేకపోయారు. మరణము నుండి తమ కత్తి కానీ, మరణము నుండి తమ సైన్యం కానీ తప్పించలేకపోయింది. మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవడు చెప్పండి? నేను చావును అనేవాడు ఎవడు చెప్పండి? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనుషులు చేతిలో చచ్చిపోయేటువంటి నీవు దేవుడు ఎలా అవుతావు? 28వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిన్ను పాతాళంలో పడవేత్తరు, సచ్చిన వాని వలె నీవు చస్తావు. నేను దేవుణ్ణని నిన్ను చంపువారి ఎదుట నువ్వు చెప్తావా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడివే కానీ నువ్వు దేవుడు కావు, నువ్వు మనిషివే, దేవుడు కావు. లేకపోతే మనుషుల చేతిలో నువ్వెందుకు చేస్తావు? రోగం చేతులు నువ్వెందుకు చేస్తావు? ఎవడు చెప్పండి? మరణం చూడకుండా, మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవడు చెప్పండి? యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం. అనావృష్టి చేతను, ఉష్ణం చేతను, మంచి నీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని చెప్పండి. నీలో పాపం ఉంది కాబట్టి నువ్వు చస్తున్నావు. నువ్వు నీతిమంతుడు అయితే బతుకో. మనిషిలో పాపం ఉంది కాబట్టి చనిపోతున్నాడు. చావుకు కారణం పాపం. నీవు ఆ పండు తిని దినమన నిశ్చయంగా చస్తావు అన్నాడు దేవుడు. ఆ పండు తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, అదే పాపం. ఆజ్ఞ అతిక్రమే పాపం. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చెప్పింది అది. ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్తుంది. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం అనుకుంటా, పాపం వల్ల వచ్చే జీతము మరణం. ప్రకటన 21:8 అదే ఆరని అగ్నిగుండం. మార్కు 10వ అధ్యాయము అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం ఉంది కాబట్టి మనకి మరణం సంప్రాప్తమైంది. పాపం లేకపోతే మరణం లేదు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. పాపం లేకపోతే, పాపము మరణాన్ని తీసుకొచ్చింది కాబట్టి మరణిస్తున్నాం. అది అసలు భాషలో, మూల భాషలో అర్థం మరణము అంటే అర్థం ఏంటంటే దూరము, ఎడబాటు అని అర్థం. అంటే దేవునికి దూరంగా, దేవునికి ఎడబాటు, దేవునితో ఎడబాటు మరణం అంటే. ఆయనకు దూరంగా ఉంటాం, ఆయనకి మనకి ఎడబాటు, ఇది మరణం. దేవుని నుండి, దేవుని సన్నిధిలో నుండి మనల్ని దూరపరుస్తుంది మరణం. ఈ మరణం ఎలాగొచ్చిందంటే పాపము మనలను దేవుని నుండి వేరు చేసింది, దేవునికి దూరంగా నెట్టివేసింది. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయినటువంటి మానవుడితో కలిసి ఉండలేడు. పరిశుద్ధుడైన దేవుడు పాపి అయినటువంటి మానవునితో కలిసి ఉండలేడు. వెలుగు చీకటి ఎలా కలిసి ఉండలేదో పాపం కలిగిన వ్యక్తి దేవుడు కలిసి ఉండలేరు. కాబట్టి విశ్వాసిలో, యేసు ప్రభువును అంగీకరించిన వానిలో, యేసు ప్రభువును నమ్మిన వానిలో పాపం ఉండకూడదు.
నువ్వు వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటి నీలో ఉంటే నీకు దేవుడికి సంబంధం లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా వెలుగు సంబంధమైతే వెలుగు సంబంధంలాగానే ఉండు. చీకటికి వెలుగుకు ఏం పొత్తు? క్రీస్తుకును బెలియాలకి ఏం సంబంధం అని చెప్తుంది వాక్యం. పాపం చేసేవానికి దేవునితో సంబంధం లేదు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా ఆయన రక్తంలో కడగబడిన వాడవైతే, నువ్వు నిజంగా జన్మించినటువంటి వ్యక్తివైతే, నూతనంగా పుట్టిన వ్యక్తివైతే పాపంతో నీకు సంబంధం ఉందో, పాపంతో జోడదు నీకు. నిజంగా నువ్వు కడగబడిన వ్యక్తివైతే, నిజంగా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వ్యక్తివైతే నీకు పాపములకు సంబంధం ఉండకుండా చూసుకుంటావు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అనేది అదే, ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకే సంబంధం లేదంటాడు ఆయన. 30వ వచనం అనుకుంటా. నేను విస్తరించి మాట్లాడను, లోకాధికారి వస్తుండు, నాతో వానికి ఏ సంబంధం లేదు, నాతో వానికి ఏ లింక్ లేదు, నాతో వానికి ఏ సహవాసం లేదు, చాటుమాటి వ్యవహారాలు లేవు. లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకే సంబంధం లేదు. నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 వచనం అనుకుంటా. నేను లోక సంబంధిని కాను, వీరు కూడా లోక సంబంధులు గారు. నేను లోక సంబంధిని కానట్టు దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆయన లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడండి. లోకంలో నుండి ఏర్పరచుకొని లోకంలో నుండి తీసి మనల్ని ఎక్కడో కొండ మీదనో లేకపోతే ఎక్కడో హిమాలయాల్లో పెట్టలా, లోకంలోనే ఉంచుండి. ఎందుకు అని అంటే లోకంలో ఉన్నటువంటి చీకటితో ఉన్నటువంటి లోకంలో వెలుగు సంబంధంలాగా ప్రకాశించడానికి మనల్ని లోకంలోనే ఉంచాడు. మత్తయి 5వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా అదే చెప్పేది. ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పాడు ఆయన. మత్తయి సువార్త, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చూడండి, మీరు లోకానికి వెలుగు, నేను లోకానికి వెలుగు, మనల్ని వెలిగించాడు ఆయన. యోహాను సువార్త 1:4 ప్రకారంగా లోకంలోకి వస్తూ ప్రతి మనిషిని ఆయన వెలిగించాడు, మనల్ని వెలిగించాడు. ఆరిపోయినటువంటి పాపంలో ఉన్నటువంటి మన జీవితాలను బయటికి తీసి ఆయన మనల్ని వెలిగించాడు. స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. మనల్ని వెలిగించాడు. ఎందుకనంటే ఆయన గుణాతిశయాలను ప్రచురించడానికి. ఆయన పరిశుద్ధత ఏంటిదో, ఆయన సత్యం ఏంటిదో, ఆయన నీతి ఏంటిదో, ఆయన గుణాతిశయాలను ప్రచురపరచడానికి ఈ చీకటి లోకంలో మనల్ని ఉంచాడు. వాళ్ళు చేసినట్టు మనం కూడా చేస్తే దొందు ఏం తేడా ఉంటుంది? జీవము కలిగినటువంటి ఆ జీవము నీలో లేనట్టే, ఆ వెలుగు నీలో లేనట్టే. మనం వెలిగించాలండి. నరులు సజీవులు కొండు వెలుగు చేత వెలిగింపబడినట్లు అని యోబు గ్రంథం 34వ అధ్యాయంలో ఉంటుంది. నరులు సజీవులు కొండు వెలుగు చేత వెలిగింపబడటానికి. సజీవులు అంటే మనమే వెలిగించాలి లోకాన్ని. యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చి వెలుగుగా వచ్చి మనల్ని వెలిగించాడు, మనం వెలిగించాలి. నీకు మాదిరి జీవితం ఉండాలి. క్రైస్తవుల్లోనే పాపం ఉంటే ఇంక పాపం ఎక్కడ లేనట్టు. లోకంలో పాపం ఉంది, నీలో పాపం ఉంటే ఇంక తేడా ఏముంటుంది? క్రైస్తవుడు సపరేట్ చేయబడినవాడు లోకం నుండి, పాపం నుండి సపరేట్ చేయబడినవాడు. ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి. ఆయన గుణాతిశయాలను మనం ప్రచురపరచడానికి లోకంలో మనం ఉంచబడ్డాం. అది ఈ చీకటి లోకంలో ఆ జ్యోతుల్లాగా ప్రకాశించాలి. ఫిలిప్పీ 2:16 చెప్పేది అదే, జ్యోతుల్లాగా ప్రకాశించాలంట. మీరు అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. వక్ర జనము మధ్య, అక్రమ జనము మధ్య, క్రమం లేని జనము మధ్య
క్రమం లేని జనం మధ్య, అక్రమైనటువంటి జనం మధ్య స్తోత్రం కలిగిన కాళ్ళకి దేవుని పిల్లలు లోకాన్ని వెలిగించాలి. నీవే ఒక మాదిరిగా ఉండాలి. క్రైస్తవులను మాదిరి లేకపోతే, క్రైస్తవులను భక్తి లేకపోతే లోకం దేని చూద్దాం చెప్పండి? మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని చెప్పింది. ఉప్పు నిస్సారమైతే దేని చేత అది సారం పొందుకుంటుంది? మనుషుల చేత త్రొక్కబడటానికే కదా అంటది వాక్యం. నీలో సారం లేకపోతే తొక్కుతారు. ఆ మనుషుల చేత తొక్కబడటానికి పారవేయబడతావు, జాగ్రత్త. సారం కావాలి ఉప్పులో. ఉప్పు నిస్సారమైతే ఎలా సారం పొందుకుంటుంది? అదే ఉప్పు రుచిని తీసుకొస్తుంది. ఉప్పు తెల్లగా తేటగా ఉంటుంది. ఉప్పు మురుగుని క్లీన్ చేస్తుంది. మురిగిపోయినటువంటి ప్రాంతాలను అంటే ఉప్పు క్లీన్ చేసిద్దంట, శుభ్రపరుస్తుందంట. పచ్చళ్ళు చెడిపోకుండా ఉండడానికి ఉప్పు వేసుకుంటారు, ఉప్పుతో నిల్వ చేస్తారు. క్రైస్తవుల్లో నిస్సారం అయితే సారం ఏది? ఏదో మనం వత్తనం, గుడికి వత్తనం, పోతనం కాదు. దేవుని రాకుండా నిలబడుతూ జాగ్రత్త. లెక్క చెప్పాలి, జాగ్రత్త. నువ్వు ఏదో వేషం వేసుకొని ఊరకు రావటం కాదు, పోవటం కాదు. నీ భక్తి జీవితంలో సారం లేకపోతే, నిజమైనటువంటి క్రైస్తవ జీవితం నువ్వు జీవించకపోతే నువ్వు కూడా ఆ పరలోకంలో నెట్టివేయబడతావు, జాగ్రత్త. అక్రమం చేసేవారులారా మీరెవరో నాకు తెలియదు. చచ్చినటువంటి మనల్ని బ్రతికించాడు ఆయన. అది మన కోసం ఎంత ఘోరమైన మరణం పొందుకున్నట్టు తెలుసా? ఎందుకు అని అంటే ఆయన జీవాన్ని మనకి ఇయటానికి. ఏబు 24:19 మనం చదువుకున్నాం కదా, చూడండి ఆ మాటని. పాపం చేసిన వారిని పట్టుకుంటుంది ఎవరినైనా. పాపం చేసి అబద్ధమైన పట్టుకుంటుంది. సమయం ఉండగానే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి నీ జీవితాన్ని సరి చేసుకో, చక్కదిద్దుకో. పాపం చేసేవారిని పట్టుకుంటుందంట. అది యేసుప్రభు వారు అన్నారు, వానితో నాకే సంబంధం లేదన్నాడు. ఎందుకు అనంటే నాలో పాపం ఉందని మీలో ఎవడు? హల్లెలూయా. అది నాలో పాపం ఉందని మీలో ఎవడు చెప్తాడు? అప్పుడే ఛాలెంజ్ విసిరాడు ఆయన. శాస్త్రులు పరిశీలే ఆయనలో పాపం నిరూపించడానికి వాళ్ళు చేతకాల. మాటలలో పట్టుకోవాలని ప్రయత్నం చేశారు, ఏమైనా క్రియలలో దొరుకుతాడేమని ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసు ప్రభువులో పాపం లేదు. ఎందుకు అనంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి శరీరధారిగా లోకంలో దిగొచ్చాడు. హల్లెలూయా. పాపం లేదు ఆయనలో, పాపం చేయలేదు ఆయన. మొదటి పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపం చేయలేదు. ఏ కపటం లేదు ఆయనలో. దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని బెదిరించలేదు ఆయన. ఈరోజు అందరు బెదిరిస్తున్నారు. ఆయన ఎవరిని బెదిరించలేదు ఆయన. శ్రమ పెట్టబడ్డాడు, ఎవరిని బెదిరించలేదు ఆయన. దూషించబడ్డాడు, ఎవరిని దూషించలేదు ఆయన. ఆయనలో ఏ కపటం లేదు, ఆయన పాపం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపుల్లో చేరినోడు కాదట. చీకట్లో కలిసిపోయినాడు కాదు ఆయన. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఏ పాపం ఆయనలో లేదు, ఏ పాపం ఆయన చేయలేదు. ఎప్పటికైనా ఆయనలో పాపం ఎవడు నిరూపించలేడు. ఆ రోజు ఆయన జీవించే దినాల్లోనే ఆయనలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించలేకపోయారు. ఆ జడ్జి దగ్గర తీసుకెళ్ళి, రాజు దగ్గరికి తీసుకెళ్ళి ఆయన ముందు నిలబెట్టి ఆయన మీద ఎన్నో దోషారోపణలు చేస్తే ఆ పిలాతు ఒకటే మాట అన్నాడు, ఇతని యందు నాకు ఏ దోషారోపణ కనబడలేదు. ఆయనకి కనపడలేదంట. హేరోదు రాజుకి పిలాతుకి పడదసలకి ఇద్దరు శత్రుత్వం.
అయితే నాకు కనబడలేదు, ఇతడు గలలేవాడని చెప్తున్నారు కాబట్టి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి, అతనికి ఏమైనా కనపడుతుందో అని హేరోదు దగ్గరికి తీసుకెళ్తే హేరోదు రాజు ముందు ఆయన నిలబెడితే ఆ హేరోదు రాజు కూడా ఆయన ప్రశ్నించి ఆయన ఏ పాపము కనుగొనలేక మరలా రిటర్న్ పంపించున్నాడు పిలాతు దగ్గరికి. నీవు నా దగ్గరికి పంపించినటువంటి ఈ నజరేయుడైనటువంటి యేసులో నాకు ఏ పాపం కనపడలేదు. పిలాతు అంటున్నాడు, హేరోదు రాజు కూడా ఈయనలో పాపం కనపడలేదు, ఈయనలో ఏ పాపం లేదు, మరణానికి పాత్రుడు కాదు ఈయన, కాబట్టి నేను శిక్షించి ఈయన విడుదల చేస్తా అన్నాడు. లోక బంగారము ఒక పోగేసిన నీతో లోక నదులన్నీ ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా, లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన, లోక ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన, నీతో సమమెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహార్థము శిల్వ మరణం నొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు, పలు వేదాలలో మత పాప పరిహార్థము శిలువ మరణం నొంది తిరిగి లేచినట్టి నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి, నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా, నీతో సమమెవ్వరు నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై హల్లెలూయా. యేసు ప్రభువేందో మన దేవుడని కాదు మనం గొప్పగా చెప్పుకోవటం. ఎందుకు అని అంటే ఆయన పరిశుద్ధుడు, అంతే, ఆయనలో పాపం లేదు, పాపం చేయలేదు, ఆయన ఏ కపటం లేదు ఆయనలో. అందుకనే పాపిని రక్షించడానికి సమర్థుడు ఆయన, పాపిని రక్షించడానికి సమర్థుడు ఆయన. కాబట్టే చనిపోయి కూడా తిరిగి లేచింది, అంతే. ఆయనలో పాపం లేదు కాబట్టి తిరిగి లేచాడు. దానికి ఒకటే, నీతిమంతుడైతే తిరిగి లేస్తాడు, పరిశుద్ధుడైతే తిరిగి లేస్తాడు. నువ్వు పరిశుద్ధుడు కావు, నీతిమంతుడు కావు అని నీ సమాధే సాక్ష్యం చెప్తుంది. నువ్వు డంబాలు పలికితే ఏ లాభం చెప్పు? నీ సమాధి సాక్ష్యం చెప్తుంది నువ్వు ఓడిపోయావు మరణం ముందు అని. మరణం ఎలాగొచ్చిందంటే పాపం ద్వారా వచ్చింది. పాపము నిన్ను పట్టుకుంది, ఆ పాపమే మరణం ద్వారా నిన్ను తీసుకుపోయింది సమాధిలోనికి. సమాధి కప్పు వేయబడి భద్రంగా ఉన్న లోపల ఆ ఎముకలు నన్ను ఏం చేస్తాయి చెప్పండి? నన్ను రక్షిస్తాయా? నాకు పాపముల కొరకు నా పాపం నుంచి విడిపిస్తాయా? ఆ కులిపోయినటువంటి ఎముకలు, కులిపోయిన మాంసం నన్నేం చేస్తాయి చెప్పండి? తను తాను రక్షించుకోకుండా సమాధిలో మగ్గిపోది, నన్నేం రక్షిస్తాయి?
కాబట్టే నన్ను ఆ సమాధి రక్షించదు. సమాధిలో నుండి తిరిగి లేచిన వాడు నన్ను రక్షిస్తాడు. తిరిగి లేచిన వాడు ఎవడోనంటే యేసుక్రీస్తు తప్ప ఎవడున్నారు చెప్పండి? స్తోత్రం చెప్దామండి. యేసుక్రీస్తు తప్ప మరణము జయించి తిరిగి లేచిన వాడు ఎవడున్నారు? మరణమును నిరార్థకం చేసిన వాడు ఎవడున్నాడు? మరణపు ములును విరిచి విజయుడైన వారు ఎవరున్నారు చెప్పండి? మరణాన్ని ఓడించాడు కాబట్టి నా మరణం నుంచి కూడా నన్ను విడిపించగలిగిన సమర్థుడు ఆయన. అందుకే నాకు యేసు ప్రభు కావాల్సి వచ్చింది, నాకు రక్షకుడు కావాల్సి వచ్చింది. అందుకే తెలియక చాలామంది అనుకుంటున్నారు వీళ్ళకి ఏదో అమెరికా డబ్బులు వస్తాయి, జపాన్ డబ్బులు వస్తాయి, లేకపోతే వీళ్ళు ఎందుకంటే చెబుతారు మత ప్రచారం చేస్తారని. నేను కూడా యేసు ప్రభుని వ్యతిరేకించిన వాడిని. యేసు ప్రభు దేవుడు కాదని నేను కూడా ఎర్రజెండాలు పట్టుకున్నవాడిని. నేను కూడా నక్సలైట్లలో చేరిపోయి ఏదో ఒక దేశానికి సేవ చేద్దామని చెప్పేసి, ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి నేను కూడా ఇంట్లో నుంచి బయలుదేరిన వాడిని. ఆ ప్రభు నన్ను పట్టుకున్నాడు కాబట్టి, ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి, ఆయన సజీవుడైనటువంటి దేవుడని తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు నా ప్రభువుని గురించి చెప్పగలుగుతున్నా. స్తోత్రం కలుగును గాక. నువ్వు నా మీద కత్తి పెట్టో, నాకు డబ్బులు ఇచ్చో, నువ్వు నన్నేం మార్చలేవు. నా విశ్వాసాన్ని నువ్వు మార్చలేవు. ఒక క్రైస్తవుడు తిండి లేకపోయినంత మాత్రాన, బట్టలు లేకపోయినంత మాత్రాన, చచ్చిపోయే పరిస్థితి వచ్చినంత మాత్రాన మారతాడు అనుకుంటున్నారేంటి? నెవర్. ఎన్నడూ మారలేడు. ఒక మనిషిని, పాపిగా ఉన్నటువంటి మనిషిని నీతిమంతునిగా చేసింది ఆయనే కాబట్టి మారిస్తే ఆయన మార్చాలే తప్ప లోకములో ఏ ప్రభుత్వం, ఏ రాజ్యాలు కానీ, ఏ ఆయుధాలు కానీ, కత్తులు కానీ, ఖడ్గాలు కానీ ఒక క్రైస్తవుని యొక్క విశ్వాసాన్ని మార్చలేవు. స్తోత్రం కలుగునుగా. ఇది ఎవడిస్తే బోధించేది కాదు. ఇది స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవడిస్తే బోధించేది కాదు, చంపుతా ఉంటే బోధించేది కాదు. ఇది దేవుని ప్రేమ అంతే. ఆయనను ప్రేమించాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఆయన కొరకు బ్రతకటమే ఈ క్రైస్తవ జీవితం. మతం కాదు ఇది. నాకు ఒక దేవుడు కావాలి కాబట్టి, నాకు ఒక మతం కావాలి కాబట్టి నేను ఒక మతాన్ని ఎంచుకోలేదు. జీసస్ లవ్స్ మీ. నన్ను ప్రేమించాడు. ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. తన అమూల్యమైన రక్తాన్ని నా కొరకు సిలువలో దారపోశాడు. చరిత్రను తిరగేస్తే ఎవరు నా కోసం చనిపోలేదు, ఎవరు నా కోసం ప్రాణం పెట్టలేదు. ఆయన నన్ను ప్రేమించాడు, నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఆయన ప్రేమించగలుగుతున్నా. ఆయన నా కోసం త్యాగం చేశాడు. ఆ ప్రేమను గుర్తించాను కాబట్టి ఆయన కొరకు బ్రతకడానికి సిద్ధమయ్యా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ప్రేమతో కూడిన కృతజ్ఞత జీవితమే తప్ప దేని కొరకు ఆశపడి జీవించే జీవితం కాదు ఇది. నాకు మనుషులమే అక్కర్లేదు, మనుషులు పొగడతలు నాకు అక్కర్లేదు. సమస్తాన్ని త్యాగం చేసిన, సమస్తాన్ని నా కోసం అర్పించినటువంటి ఆయన కొరకు కృతజ్ఞతతో కూడినటువంటి జీవితమే తప్ప ప్రతిఫలాపేక్షతో ఆయన ఏదో ఇస్తాడని, ధనం ఇస్తాడని, బంగారం ఇస్తాడని, ఇస్తాడని చెప్పేసి ప్రలోభాలకి ఆశపడి చెప్పుకునేటువంటి మాట కాదు, చెప్పుకునేటువంటి జీవితం కాదు ఇది. స్తోత్రం కలుగును గాక. ఒక నిజమైనటువంటి వ్యక్తి నిజంగా దేవుని ప్రేమను ఎరిగితే, నిజంగా దేవుని ప్రేమను రుచి చూస్తే లోకంలో ఏది నాకు అక్కర్లేదంటాడు. నీవు నాకు ఉండగా లోకంలో నాకు ఎవరు అక్కర్లేదు అని చెప్పగలిగే ఆ ధైర్యం ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం మృతతుల్యమైనటువంటి వ్యక్తిని మనం ఆరాధించట్లేదు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆయనే చెప్పాడు, నేను మీకు రాజ్యాన్ని సిద్ధపరిచి మరల నా దగ్గర ఉండడానికి నేను మరలా వచ్చి నేను తీసుకొని పోతాను అని చెప్పాడు. త్వరలో రాబోతున్నాడు. ఆ రాజ్యంలో యుగాలు ఉండేటువంటి ఆ రాజ్యంలో నేను ఉండటానికి నేను ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో ఎవరో ఏది ఇస్తారని వాళ్ళ కోసం కాదు, నేను చూడాల్సింది.
అలాగ నమ్మకంగా కనిపెట్టుకునే వారి కోసం ఆయన తిరిగి రాబోతున్నాడు. యేసు మరలా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వస్తానన్నాడు, ఆ మొదటి రాకళ్ళు వచ్చాడు, ఇప్పుడు రెండో రాకళ్ళు వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. స్థిరంగా నిలుముకో దేవుణ్ణి, స్థిరంగా ఆయన హత్తుకో, స్థిరంగా ఆయన వెంబడించు. ఆయన నీ కోసం చేసిన త్యాగానికి కృతజ్ఞత కలిగి జీవించటం తప్ప నువ్వు నేను ఏమి ఇచ్చినా సరిపోదు. నీ వెండి బంగారాలనికి అక్కర్లేదు, నీ పొలాలు అక్కర్లేదు, నీ బోడి వెంట్రుకలు ఆయనకు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు. కృతజ్ఞత కలిగి జీవించడం ఆయనకు కావాల్సింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞత కలిగి జీవించడమే ఆయనకు కావాల్సింది. మరణం నిన్ను నన్ను దేవుని నుండి వేరు చేసింది, పాపం వేరు చేసింది. ఆ మరణాన్ని నిరర్థకం చేసిండు, దేవునితో మనల్ని అంటుకట్టిండు యేసయ్య. అది ఐక్యపరిచాడు ఆయన మనల్ని. ఇప్పుడు మనం దేవుని కలిగిన వారం, దేవుని ప్రజలు మనం. ప్రైజ్ ది లార్డ్. ఇదే మనకు కలిగిన గొప్ప భాగ్యం. అదే మన ఆస్తి. ఏంటంటే దేవుని కలిగి ఉండటమే. మేడల మిద్దెలు ఉండకపోవచ్చు, కార్లు పురాలు ఏం ఉండకపోవచ్చు, పొలాలు గిలాలు ఏం ఉండకపోవచ్చు. స్తోత్రం చెప్పు. నాకు కలిగిన గొప్ప ధనిత ఏంటంటే, నాకు కలిగిన గొప్ప ఆనందం ఏంటంటే ఆయన కలిగి ఉండటమే గొప్ప ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమే నాకు గొప్ప ఆనందం. నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించిన ప్రేమే గొప్ప ఆనందాన్ని కలిగి చేస్తుందండి. నిజంగా నువ్వు ఆయన ప్రేమను ఎరిగితే, నిజంగా నువ్వు ఆయన ప్రేమను ఎరిగితే కృతజ్ఞుడిపై నీ జీవితాంతం, నీ జీవితకాలం నువ్వు జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ గొప్ప దైవజనుడు అన్నమాట ఏంటంటే, ఇలాంటి జీవితాలకు 1000 ఇచ్చినా సరే, ఈ 1000 జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకొని నా దేవుని కొరకు నేను బ్రతికినా నా రుణం ఆయనకు తీర్చుకోలేను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 1000 జీవితాలు ఇస్తే ఆయన రుణం తీర్చుకోలేకపోతే ఒక్క జీవితంతో మనం ఆయన రుణం తీర్చుకోగలమా? తీర్చుకోలేని రుణంతో ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమిస్తూ ఆయన ప్రేమకి? ఏదో మనం కొద్దిగా అట్టేసి నేను బలించిన బంతిచ్చిన చెయ్యిలా బొరివిక్కిపోయేటట్టు అని ఓ గుండెల నిండా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటావు. ఏమిస్తావు నువ్వు చెప్పు? ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమిస్తాడు చెప్పండి? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఏమిస్తావు చెప్పు? ఆయన ప్రేమకు ప్రతిగా ఏమిస్తావు చెప్పు? ఆయన జీవితాన్ని నీకు బలిచ్చాడు, ఆయన జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఏమిస్తావు చెప్పు నువ్వు? ఆయన జీవితాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. ఏమిస్తావు మనం ఆయనకి? రిటర్న్ బుల్గా ఏమిస్తావు? తీర్చుకోలేము. అది అంతే. హల్లెలూయా. అది ఎనటెండగా తీరక అట్లుండవలసిందే. అలా ఉండిపోద్దా రుణం, అంతే, తీరేది కాదు. నా దేవుని బిడ్డలారా, మనం ఎలా ప్రభువుని ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమతో కూడిన జీవితమే లోకంలో మనం సాక్షులం. ఆయనకి సాక్ష్య సంబంధంగా ఆయన కొరకు జీవించుదాం. ఆయన ప్రేమను నిజంగా రుచి చూచి ఆయన ప్రేమను బట్టి ఆనందిస్తూ ఆ ప్రేమకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుదాం. ఆయన ప్రేమను ప్రకటిద్దాం. ఆయన ప్రేమను చాటుదాం. లోకానికి తెలియదు ఆయన ప్రేమ. నీ బంధువులకే తెలియదు ఆయన ప్రేమ. నీ రక్త సంబంధులకే తెలియదు ఆయన ప్రేమ. ఎంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటావు, నీకే తెలియదు ఆయన ప్రేమ. ఎరుగు ఆయన ప్రేమని. యేసు ప్రభు ప్రేమ ఎరుగు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టాడు ఆయన. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు ఎవడు కూడా నీ కోసం ప్రాణం పెట్టడో. ఆయన మాత్రమే నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రేమించు, ఆయన హత్తుకో, ఆయన వెంబడించు, ఆయనకు ఒక సాక్షిగా ఉండు. లోకంలో ఆయన నిన్ను ఒక సాక్షిగా ఉంచాడు. భూమి మీద ఆయన నువ్వు మహింపరచడానికి. అమ్ముడు పోవద్దు, ఆయనకు సాక్షిగా ఉండు. నీ జీవితం ద్వారా ఆయన మహింపరచు. నీకోసం ఆయన ప్రాణం పెట్టడమే కాదు, నిన్ను తన పరలోక రాజ్యంలో యుగయుగాలు ఉండటానికి ఒక రాజ్యాన్ని స్థితపరిచి మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు మనల్ని తీసుకొని పోవడానికి. ఆ రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆ కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చేయండి, చిన్న ప్రార్థన చేయండి. నీ కొరకు ఎంతో త్యాగం చేశాడు ఆయన. ధర్మశాస్త్రం చేయలేని దాన్ని ఆయన సిలువలో చేశాడు. ఏ మనుషుని కోసం ప్రాణం పెట్టలేడు.
ఎవడు నీ మరణం నుండి రక్షించలేడు. మరణం పాపం ద్వారా వచ్చింది నీకు. ధనుడైనా, గొప్పోడైనా, ధనవంతుడైనా, సామంతుడైనా, పేదోడైనా, దరిద్రుడైనా, చదువున్నోడైనా, చదువు లేనోడైనా, చివరికి క్రైస్తవ మతంలో ఉన్నోడైనా యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు. పాపముల ద్వారా చచ్చినటువంటి నిన్ను లేవనెత్తడానికి, మరణమును నిరార్థకం చేసి నీకు జీవాన్ని ఇవ్వటానికి, నిత్యత్వంలో యుగ యుగాలు నువ్వు జీవించడానికి, వాడవారని స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆ మహిమను విడిచిపెట్టి లోకంలోకి నీ కోసం వచ్చాడు. 33 పాప భూయిష్టమైనటువంటి లోకంలో జీవించాడు. సిలువలో అమూల్యమైన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. ఆయన రక్తమంతటిని నీ కొరకు చిందించాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహ, నీ జీవితంలో ఎప్పుడైనా ఎలాంటి ప్రేమ కలిగినటువంటి ప్రభువుని, యేసు ప్రభు మా దేశస్థుడు కాదని నేను కూడా అనుకున్నా. యేసు ప్రభు దేవుడు కాదని నేను కూడా అనుకున్నా. నా మనోనేతలు తెరిచాడు ఆయన. ఆయన ప్రేమను గుర్తించినట్లుగా నా నేతలు తెరిచాడు ఆయన. సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడిన ఆ ప్రభు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. యేసు దేశానికి కాదు, యేసు లోకానికి ప్రభు. భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త. నీవు నేను సకల మానవులు పాపముల చేత చచ్చి ఉండగా, నరకానికి పాత్రులుగా ఉండగా, నరకంలో పడి యుగయుగాలు మండే మానవ జాతిని విమోచించడానికి ఆయనే నరావతారిగా శరీరధారిగా లోకంలోకి వచ్చాడు. కొత్త దేవుడు కాదు ఆయన. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి కొత్త దేవుడు కాదు ఆయన. ఆది ఆయన, అంతము ఆయనే, అల్ఫా ఓమేగా ఆయనే. ఉన్నవాడు అనువాడై ఉన్నట్టు దేవుడు ఆయన. ఆది లేదు ఆయనకి, అంతం లేదు ఆయనకి. ఎవడు భూమిని ఆకాశాన్ని కలుగు చేశాడో, భూమి ఆకాశాలకు సృష్టికర్త ఎవడో, ఆకారం లేని నిరాకారుడు, ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవదేవుడే మానవ జాతిని విమోచించడానికి తను తగ్గించుకొని రిక్తునిగా శరీరధారిగా లోకంలో నీకు దిగొచ్చి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. యేసు ఎవరో కాదు, యేసు నీ దేవుడు, యేసు నీ రక్షకుడు. నిన్ను ప్రేమించి పాపము నుంచి, మరణం నుంచి విడిపించడానికి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన. నీ పాపాల కొరకు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నీ పాపముల కొరకు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నేను పాపం చేయలేదు అని అనుకుంటున్నావా? పాపం చేయకపోతే మరణించిన వారి గతి ఏంటి? వారు పాపం చేయకపోయినట్లయితే మరణాన్ని నిరర్థకం చేసి వారు కూడా సమాధుల నుంచి బయటకు వచ్చేవాళ్ళే కదా. సమాధులు వారిని భద్రం చేసినాయి. ఎందుకు అంటే వారు పాపం చేశారు కాబట్టి, వారిలో పాపం ఉంది కాబట్టి తిరిగి లేవలేకపోయారు. తిరిగి లేవలేని ఏ మనిషి, ఏ వ్యక్తి అయినా నీకేం చేయగలరు? రాజ్యాలు జయించిన రాజులు, వీరులు, శూరులు కూడా ఈ దినాన మరణం పొంది సమాధిలో భద్రంగా శృంగారమైన రాళ్లతో అలంకరింపబడ్డారు. ఎవరిని రక్షించరు. లోకంలో ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి. అదే లోకానికి దిక్చూసి నీ తల్లి, నీ తండ్రి, నీ అక్క, అన్న, అమ్మలు ఎవరు కూడా, నీ బంధువులు ఎవరి కోసం చనిపోలేదు. యేసు ప్రభువుని ఎంత తేలిక చేస్తావు? నీ రక్త సంబంధుల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, లోకం కోసం ఆయన విడిచిపెడతావా? ఆయనకు దుఃఖం కలిగజేస్తావా? ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణమిచ్చిన రక్షకుడు ఆయన. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అమూల్యమైన రక్తాన్ని కొరకు సిలువలు చిందించి నీ ఆత్మను రక్షించాడు ఆయన. నీ ఆత్మ పాతాళములు విడిచిపెట్టబడకుండా విమోచించడానికి ఆయన సిలువలో నీ కొరకు చనిపోయాడు.
నీ శరీరం కుళ్ళు పట్టకుండా పునరుద్ధాన శరీరం ధరించుకొని పునరుద్ధానుడివై మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు ఉండటానికి సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. నరుడుగా వచ్చి చనిపోయాడు, దేవుడు గాని తిరిగి లేచాడు, మరణాన్ని నిరార్థకం చేశాడు. కాబట్టే మరణం నుండి, పాపం నుండి రక్షితులకు యేసే సమర్థుడు, యేసే రక్షకుడు, యేసే దేవుడు. నీవు చనిపోయి తిరిగి లేస్తే చెప్పు, నేను నిన్ను నమ్ముకుంటా, నిన్నే పూజ చేస్తా, నిన్నే ఆరాధిస్తా. మరణం ఓడించడం నీకు చేత కాదు. మరణం ముందు నీవు కూడా ఒక బానిసవే. మరణించువాడు నన్ను ఎలా రక్షించగలడు? అందుకే రక్షకుడు నాకు కావాలి. ఆ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు. నా దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా రక్షించగలిగిన వాడు యేసే. అది రోగమా, అది మరణమా, అది పాపమా, నీ ఇబ్బందులా, ఏ భయంతోనూ ఉన్నావో సమస్త భయాల నుండి విడిపించగలిగినటువంటి ఒకే ఒక నిజ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభువుని ఆశ్రయిద్దాం. నీకు ఇచ్చిన జీవితాన్ని, నూతన జీవితాన్ని యేసు ప్రభు కొరకు గడుపు. లోకం కొరకు జీవించినటువంటి జీవితం ఇక చాలు. మిగిలిన జీవితం ఆయన కొరకు జీవించు. ఆయన కొరకు కష్టపడు, ఆయన కొరకు శ్రమపడు, ఆ రాజ్యం కొరకు ప్రయాసపడు. ఇంతలో అంతలో మాయమైపోయే లోకం కోసం ఇంకెంత కష్టపడతావు? ఈ పాడైపోయే లోకం కోసం నీ శక్తిని, నీ ధనాన్ని, నీకున్న సమస్తాన్ని ఎందుకు త్యాగం చేస్తావు? బుద్ధిహీనులం కావద్దు. నిత్యత్వంలో ధనాన్ని సంపాదించుకుందాం. నిత్యరాజ్యంలో శాశ్వతం ఉండేటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం. ఆయన రాజ్యం కోసం శ్రమ పడదాం, కష్టపడదాం. ఆయనకు ప్రేమకు సాక్షులంగా ఉందాం. ఆయన ప్రేమను ప్రకటిద్దాం. మరణం నుండి, తప్పు మార్గంలో నుంచి అనేకులను ప్రభు వైపుకి నడిపిద్దాం. నీతి మార్గంలోకి నడిపిద్దాం. ఆయనకు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని ఇస్తాడు. ప్రభువు రాకడ సమీపించే దినాలు, సమీపించే చివరి దినాల్లోకి వచ్చాం. సంఘం ఎత్తబడే దినాల్లోకి వచ్చాం. నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు. పరుగున ఇంటికెళ్ళు, నీ బంధువులు చెప్పు, ఇరుగు పొరుగుల వరకు చెప్పు, ప్రభు రాకడ సమీపంగా ఉంది. నీ జీవితం సరిలేకపోతే సరి చేసుకో, సరిదిద్దుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడు. దేవుడు నీకు ఒక మంచి తరుణాన్ని ఇస్తున్నాడు. కాలక్షేపం చేయకో. రేపేం సంభవించునో నీకు తెలియదు. చివరి గడిలోకి వచ్చాం. సిద్ధపరచుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. మనమే కదా అనేకులను సిద్ధపడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మరొకసారి నీకు స్తోత్రాలు నాయన. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నిత్య నరకంలో, యుగయుగాలు మండు గుండంలో కాలవలసినటువంటి నన్ను, మమ్మల్ని ఎంతో ప్రేమించావు. మా తల్లిదండ్రులు, లోకంలో బంధువులు, రక్త సంబంధులు ఎవరు ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టలేదు. మరణానికి లోనయ్యేటువంటి మా శరీరాన్ని ఎవడు విడిపించలేదు. నన్ను ఎరిగిన, మమ్మల్ని ఎరిగిన దేవుడు అయ్యి మా పరిస్థితులు చూచి, దీనస్థితులు చూచి, మహిమను విడిచి 2000 సంవత్సరాల క్రితం లోకంలో దిగొచ్చి కలవరిలో ఆ మూల్యమైనటువంటి నీ ప్రాణాన్ని, రక్తాన్ని మా కొరకు దారపోసావు. నా యేసయ్యా నీకు స్తోత్రం. నీ ప్రేమను ఎరిగినటువంటి మేము కృతజ్ఞులమై జీవించే కృప, కృతజ్ఞులమై నీ కొరకు బ్రతకడానికి మీ పరిశుద్ధాత్మ శక్తిని, జీవమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. మిగిలిన కాలం నీ కొరకు బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని, మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని
నేను ఇంకా ప్రభువుగా రక్షకుడిగా ఎవరు అంగీకరించలేదో, నీ ప్రేమ రుచి చూడనటువంటి మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని మరొక తరుణాన్ని వారికి దయచేయండి. ఆత్మదేవా, నువ్వు పరుడు కావని రక్షకుడు అని, పరాయివాడు కావని నీ విమోచకుడు అని గ్రహించే గ్రహింపు మా ప్రియులకు దయచేయమని, కనికరించమని ప్రార్థన చేస్తూ, ఇంతవరకు మీ సన్నిధి కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వాక్యాశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, మరొకసారి నాయనా ఈ దేశమంతా లోకమంతా పీడిస్తున్నటువంటి కరోనా నుండి విడిపించమని, ఆ కరోనాని అంతం చేసి ప్రజలు నెమ్మది పొందినట్లుగా చేయండి. నేను రక్షకుడిగా అంగీకరించే కృప దయచేయండి. మరొక తరుణం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, సహాయించి మా ప్రియులు ఎవరు పాజిటివ్తో బాధపడుతుంటున్నారు, ఇంకా ఎవరినైనా నిన్ను ఎరగని వారు కూడా పాజిటివ్లతో బాధపడుతుంటున్నారు, అటు వారికి విముక్తి దయచేయండి. వారిని విడిపించండి, వారిని కనికరించి దీవించండి. యేసయ్యా, కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఈ మంచి సమయం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దీని దీవెలతో మమ్మల్ని నింపమని, మమ్మల్ని అందరిని బట్టి స్తుతిస్తూ, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, కూడి వచ్చిన సమూహం అంతటిని ఆశీర్వదించమని, దీవించమని, ఈ కడవరి దినాల్లో అయినా నీ ప్రేమను మరొకసారి గుర్తు చేసుకొని నీ కొరకు బ్రతుకున్నట్లుగా మా ప్రియులను సిద్ధపరచమని, మీ నిత్యత్వం కొరకు నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారుడైన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయో, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం మనకిని లోకంలోని సకల పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్.